అమెరికా ప్రస్తుతం ఇరాన్ చుట్టూ ఉన్న గల్ఫ్ దేశాలైన జోర్దాన్, బహ్రెయిన్, ఖతార్ దేశాల్లో తమ సైన్యాన్ని, యుద్ధ నావలను, యుద్ధ విమానాలను మోహరించి పెట్టింది. ఈ చిత్రంలో చూపించిన ఈ యారో మార్క్ దగ్గర అబ్రహాం లింకన్ అనే యుద్ధ నావ ఉన్నది. ఈ యుద్ధ నావపై నుంచి F-35 ప్లేన్స్ ఉపయోగించి శత్రు దేశాలను హడలెత్తించవచ్చు. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయటం ఆపివేయాలి. ఇరాన్లో నిరసనకారులపై కాల్పులు జరపడం ఆపివేయాలి. ఈ రెండు తక్షణం ఆపకపోతే నేను ఇరాన్పై దాడి చేయటం ఖాయం అని డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నాడు. ఈ రెండు అంశాలపై చట్టబద్ధమైన చర్చలకు మేము సిద్ధమని ఇరాన్ ప్రకటించింది. అయితే డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ని ఎందుకు ఇంత ఒత్తిడి చేస్తున్నాడు అంటే 2025 జూన్లో జరిగిన ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో ఇరాన్ బ్యాలిస్టిక్ మిసైల్స్ శక్తి ఏమిటో ఇజ్రాయెల్ చవిచూచింది. దానికి తోడు ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేస్తే తమకు ప్రమాదం పొంచి ఉందని ఇజ్రాయెల్ భావించి డొనాల్డ్ ట్రంప్ చేత ఇరాన్ని ఈ విధంగా కట్టడి చేస్తున్నాడు అని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు.